హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. సో ఐమ్ సో సారీ, చాలా రోజుల నుంచి వీడియోస్ కంటిన్యూస్గా రావట్లేదు కదా. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఐఎమ్ టేకింగ్ అ గ్యాప్ అని పెట్టాను అనమాట. అంటే చేయలేకపోతున్నాను కొన్ని వీడియోస్. సో ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ సంథింగ్ ఎల్స్. సో ఈరోజు నేను చూపించే వీడియో ఏంటంటే, మనం ఎస్పెషల్లీ పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అండ్ టైం కూడా చాలా పడుతుంది. సో మినిమం ఒక జస్ట్ నార్మల్ ఫేషియల్ చేయించుకోవాలంటేనే ఏం లేదన్నా 700-800 అవుతుంది అండ్ టైం కూడా మినిమం 1 అవర్ అవుతుంది. మినిమం టు మినిమం అయితే 40-50 మినిట్స్ ఈజీగా అవుతుంది. సో ఇలాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా మన దగ్గర ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ ఫేషియల్ క్రీమ్ని చేసుకోవచ్చు. సో ఓన్లీ 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్రీమ్, రెండోది వచ్చేసి స్క్రబ్బింగ్ అనమాట. చాలా ఈజీ అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ మీ ఇంట్లోనే ఉంటాయి. సో ఇంకా అయితే లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ని చూసేయండి. సో మనకి ఈ ప్రాసెస్ కోసం అంటే క్రీమ్ ప్రిపేర్ చేయడానికి మనం ఇక్కడ ఒక ఎంటీ బౌల్ తీసుకుంటున్నాము. ఇందులో నేను డ్రైడ్ ఆరెంజ్ పీల్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఇది లేకపోతే లెమన్ పీల్ అయినా యూజ్ చేయొచ్చు. సో మనం డ్రైడ్ వన్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో దే ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్. సో అందుకని అవి మనకి స్కిన్ వైట్నింగ్లో, బ్రైట్నింగ్లో చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ 2 పీసెస్ తీసుకుంటున్నాను అండ్ నేను ఇక్కడ బీట్రూట్ తీసుకుంటున్నాను, ఒక పీస్ ఆఫ్ బీట్రూట్ అనమాట. సో ఇప్పుడు మనం తీసుకున్న బీట్రూట్ ఉంది కదా, దీన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఈ పాట్లోకి యాడ్ చేసుకున్నాం, అంటే ఈ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాము. సో మీరు ఇన్ కేస్ బీట్రూట్ లేదంటే మీరు పొటాటో కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్లో మనం యాడ్ చేస్తున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో ఇదేంటంటే ఒక ఫేషియల్ క్రీమ్తో పాటు ఇది యాంటీ ఏజింగ్ క్రీమ్ కూడా అని చెప్పుకోవచ్చు. సో ఎస్పెషల్లీ మనం వేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వ్రింకిల్స్ కానీ, ఫైన్ లైన్స్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ అన్నీ రిమూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ తీసుకొని దీన్ని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్లో నానబెట్టాను అనమాట. సో ఇన్ కేస్ మీరు ఇలాగా మిల్క్లో నానబెట్టొద్దు అని అనుకుంటే మీరు డైరెక్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో మిల్క్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అనేది వస్తుంది ఫేస్కి. సో నేను అందుకని దీన్ని మిల్క్లో సోక్ చేశాను. అండ్ ఇందులో మనం ఇప్పుడు ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ వేద్దాం. సో దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. సో అండ్ దెర్ ఇస్ అ ఫైనల్ ఇంగ్రీడియంట్స్ విచ్ గోస్ ఇన్ దేర్. సో మన ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్రీన్ టీ లీవ్స్ అనమాట. సో ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి లీవ్స్ లేకపోతే మీరు బ్యాగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మనందరికీ తెలిసిందే కదా, గ్రీన్ టీ కూడా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో మేజర్గా మనం ఈ ప్యాక్ని అండర్ ఐ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్సో రిలీవ్స్ అస్ ఫ్రమ్ ది డార్క్ సర్కిల్స్. సో ఇప్పుడు వీటన్ని మిక్స్ చేసుకొని ఇలా ఒక బాయిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఉంచి తర్వాత ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని అంతా స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి. సో ఈ వాటర్ మీరు స్ప్రేలా కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మనం వాటర్ ఏమీ యూజ్ చేయట్లేదు. మన క్రీమ్ కోసం జస్ట్ మనకి అప్పాలు పొక్కటే కావాలి. సో ఇప్పుడు దీన్ని అంతా మనం ఒకసారి స్మాష్ చేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకుందాం చల్లగా అయ్యాక. సో చూసారు కదా, ఒక మంచి క్రీమ్ ప్రిపేర్ అయింది, గుడ్ ఇన్ ఆరెంజ్ కలర్ అనమాట. సో మంచి అంటే చేయడానికి కొంచెం వియర్డ్గా అనిపించిన బట్ ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. సో చూసారు కదా, దీన్ని ఇప్పుడు మొత్తం అంతా తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే మనకి త్రూ అవుట్ హోల్ బాడీ యూజ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఫేస్కి మాత్రమే కాదు. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, ఇక్కడ మంచిగా 5 పీసెస్ అన్ని కట్ చేసుకున్నాము. సో నార్మల్గా మనం తింటూ ఉన్నప్పుడు ఒక చిన్న పీస్ లెఫ్ట్ ఓవర్ చేసినా మనం కూడా రెగ్యులర్గా కూడా దీంతో మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఫేస్ని. సో ఐమ్ గోనా టేక్ 1 స్మాల్ పీస్ ఆఫ్ పపాయ అండ్ రిమైనింగ్ శుభ్రంగా తినేసేయండి.
సో మనం ఇప్పుడు చూసుకోబోయే ఫేషియల్ క్రీమ్ ఉంది కదా, ఇది అండర్ ఐస్కి కూడా బాగా పనిచేస్తుంది అనమాట. పిగ్మెంటేషన్ అలాంటి ఏమీ లేకుండా ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ అవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. సో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఏంటంటే స్కిన్ వైట్నింగ్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో స్కిన్ బ్రైట్గా, క్లీన్గా, నీట్గా ఉంటుంది. సో స్కిన్ బ్రైట్నింగ్ అంటే ఇట్ డజంట్ ఓన్లీ మీన్ దట్ స్కిన్ తెల్లగా అవ్వడం అండి. ఇట్ షుడ్ బి క్లీన్ అండ్ నీట్ అనమాట. ఎంత తెల్లగా ఉన్న మొహం మీద మచ్చలు అవన్నీ ఉంటే ఇంకా హైలైట్ అవుతాయి. సో ఫేస్ మీద ఉండే రింకిల్స్ కానీ, మచ్చలు కానీ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ పోయి స్కిన్ అంతా ఒకే కలర్లో ఉండి గ్లోగా ఉంటే సో దట్ ఈస్ కాల్డ్ బ్రైట్ స్కిన్ అనమాట. సో దీంతో ఫేస్ని క్లీన్ చేసుకున్నాక జస్ట్ వెళ్ళి వాటర్తో మనం మైల్డ్గా క్లీన్ చేసేసుకోవచ్చు. వాటర్తో జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో అనుకున్న వాష్ అండ్ కమ్. సో చూసారు కదా, వాష్ చేసుకొని వచ్చాను. సో దీని తర్వాత మనం ఆ క్రీమ్లో అప్లై చేస్తున్నాం అనమాట. సో అది అప్లై చేసేసి లైక్ ఒక 20 to 25 minutes, మ్యాక్సిమం 30 minutes. అంటే ఎంత ఎక్కువగా ఉంచుకుంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. సో విల్ గో విత్ 20 to 25 minutes. సో ఐమ్ గోనా క్విక్లీ వైప్ దిస్. సో చూసారు కదా, మన ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ స్టెప్ అనమాట, ఈ క్రీమ్. సో ఈ క్రీమ్ని ఇది మనం ఫుల్ బాడీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇందాక నేను చెప్పాను కదా, ద బెస్ట్ థింగ్ ఈజ్ మనం దీన్ని అండర్ ఐస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో గో విత్ అ థిక్ లేయర్. సో ఇన్ కేస్ మీ దగ్గర ఆరెంజ్ పిల్ లేకపోతే లెమన్ ఉంటుంది కదా, వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనం అండర్ ఐస్ కింద కూడా కొంచెం అప్లై చేద్దాం. సో చూసారు కదా, ఇప్పుడు ఇలా అప్లై చేసుకొని దీన్ని మనం ఒక 20 to 25 minutes వదిలేయాలి. సో దెన్ వీ గోనా వాష్ ఇట్ విత్ నార్మల్ వాటర్ ఆర్ లుక్వార్మ్ వాటర్. సో 25 minutes అయింది, ఇది కొంచెం డ్రై అయింది. సో ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా వాష్ చేయొచ్చు, లైక్ నార్మల్ వాటర్తో వాష్ చేస్తే సరిపోతుంది. సో ఐమ్ గోనా క్విక్లీ వాష్ ఇంకా. సో చూసారు కదా, ఇంత క్లీన్గా, నీట్గా, ఈవెన్ ఫేషియల్ చేసుకున్నా కూడా మనకి ఇంత మంచి రిజల్ట్ రాదేమో. సో ఇంట్లో ఉన్న మన ఇంగ్రీడియంట్స్ని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టైం కూడా సేవ్ చేసుకోవచ్చు, చాలా చాలా మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ని మీరు వీక్లో 2 నుంచి 3 times ఫాలో చేయొచ్చు. అండ్ ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు మనకి కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది. సో దట్ ఈస్ నార్మల్ బికాస్ ఆఫ్ ఆరెంజ్ యూస్ చేసింటాం కదా. సో ఎవరికైతే లెమన్ సూట్ అవ్వదో అలాంటి వాళ్ళు కెన్ గో విత్ ఆరెంజ్ పీల్ అనమాట. అండ్ నేను వీడియో చేసే టైంలో మీకు కొన్ని లైక్ ఫిక్స్ కూడా చెప్తాను, అంటే ఇంగ్రీడియంట్స్ లేకపోతే ఏమి ఆల్టర్నేట్గా చూస్ చేసుకోవచ్చు అని కూడా. సో అవన్నీ కూడా విని మీరు ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇంకా ఇలాగే మంచి మంచి వీడియోస్ వస్తాయి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఐ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై. Friends, subscribe to my channel and turn on the notification bell so that whenever I upload new video you will receive the notification.